మర్యాదగా నా చేత తిట్లు తన్నులు తినకముందే నువ్వు వెళ్ళడం మంచిది. వెళ్తా. ఇవి సర్దేస్తే రేపు మిమ్మల్ని మీ సామాన్లని బయట గిరాటేసి మిమ్మల్ని మెడ పట్టుకొని బయటికి గెంటాలి కదా. అందుకే ఒక్కో సామాను పడేస్తే నాకు టైం వేస్ట్. అందుకే అయినా అంతసేపు కూడా మీరుండడం నాకు ఇష్టం లేదు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నా? చీమను నలిపినట్టు నలిపేస్తాను. జగదీశ్వరి, ఏంటి జగదీశ్వరి, ఏంటి పని? అసలు నువ్వేనా ఈ పని చేస్తుంది? నేను కాబట్టే ఈ పని చేస్తున్నాను అక్క. అంటే రేఖను చంపేద్దామనేనా? అక్క, నేను నోరు తెరిచే వరకే. ఎవ్వరూ నోరెత్తొద్దు. అంటే నోరెత్తద్దన్నానా? రా, నడువు రేఖ. ఎందుకు వదిన రేఖనలా లాకెళ్తున్నావు? ఇంకేముంటుందమ్మా, మా కొంపలో కనేసి ఇక్కడ పడేసావుగా లేక అని ఒక దరిద్రాన్ని. అదే ఈ ఇల్లంతా నాశనం చేస్తుంది. మనసులో కుట్ర పెట్టుకొని పైకి ఇంత బాగా నటించేవాళ్ళని నేను ఎక్కడా చూడలేదమ్మా. నువ్వు నడువు రేఖ. మెట్టినింటి కష్టాలు పుట్టింటి వరకు రానీకుండా ఉండటం నిజంగా గొప్ప విషయమే లేక, కాని బాధ పంచుకునేంత వరకు భారంగానే ఉంటుందమ్మా. ఏమైందో చెప్పమ్మా. నువ్వు బాధపడేంత కష్టం నాకేం కలగలేదమ్మా. నీ పరిస్థితి చూసి బాధపడాలో నాకు అర్థం కావటం లేదమ్మా. ఇన్ని రోజుల తర్వాత కూతుర్ని చూసుకుందామని వస్తే కుమ్మంలోకి అడుగు పెట్టగానే రాజేశ్వరి వదిన నేను తిడుతూ కనిపించింది. వదినా, వదినా, లేక నా ఇంటి కోడలు కావడం నా అదృష్టం. లేక నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ విషయంలో మీరేం బెంగపడకండి. ఇంట్లో ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, అందుకే అక్క అలా మాట్లాడింది. లేఖని తీసుకువెళ్దామని వచ్చాను. అమ్మా, ఇప్పుడు నేను రాను. ఆయన ఇంట్లో లేరు. రేఖకు అసలే బాగోలేదు. నేను కూడా ఇంట్లో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. లేక ఇవన్నీ ఎప్పుడు ఉండేవేనమ్మా. అయినా అవన్నీ నేను చూసుకుంటాను కదా. నువ్వెళ్ళి ఓ వారం రోజులుండ్రా. అది కాదు లేక. క్షమించండి అత్తయ్య, ఈ విషయంలో ఇంతకన్నా నేనేం చెప్పలేను. గుత్తొంకాయ కూర అద్భుతంగా ఉంది. ఏమ్మా, మీ బావగారు కొడ్డించు. అదేంట్రా, తినడం స్టార్ట్ చేయకుండానే లేచి వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి అర్జెంట్గా ఒక మెయిల్ పెట్టాను నాన్న. అదేదో తిన్నాక పెట్టొచ్చు గాని కూర్చో. లేదు నాన్న, చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ ముఖ్యమా, తిండి ముఖ్యమా? పైగా శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. వీడా మాత్రం చూసుకోపోతే ఎలా? 10 నిమిషాల్లో పోయేదే ఉంది. అసలే ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. వేడి వేడిగా తింటేనే రుచి తెలిసేది. వేడి తగ్గాక తింటే ఏం తెలుస్తుంది? అయితే ఓ పని చేయండి, అవన్నీ తీసుకొని మీ నెత్తి మీద పోసుకొని ఊరేగండి. కలవారి